కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే టీటీ ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు, హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు, ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మానికి అనుగుణంగా వివరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది, వాళ్ళు ఇంకా కొనసాగించడమైంది. ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చేతకాంతనం అవుతుంది. నేను భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా, బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అది బయటికి రాకపోవచ్చు. ఏదో సత్రం కాదు ఇది, అన్ని మతాలకు ఇవ్వడానికి ఇది సత్రం కాదు. చాలా మంది అర్చకులు కానీ ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు?